రాజా షాబ్ సినిమాకి సంబంధించి జియో పాస్ చేయలేదు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు, ముఖ్యంగా ప్రీమియర్స్ కూడా పడడానికి వేయం లేదు అన్నట్టు మొన్న ఎంత రచ్చ జరిగిందో మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోని పొద్దున్న ఒక జియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. శంకర్ వరప్రసాద్ సినిమాకి అయితే జియో పాస్ అయింది, టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అండ్ ప్రీమియర్ కూడా పడొచ్చు అని. మరి ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది? ప్రభాస్ సినిమాకి ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా చేశారు? చిరంజీవి సినిమాకి ఎందుకు ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు? అలాగే టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఎందుకు అనుమతి ఇచ్చారు అని చెప్పి ఇటు ప్రభాస్ అభిమానుల్లోని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సో దీని గురించి తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు నట్కుమార్ గారు ఉన్నారు. సార్, సో ముఖ్యంగా రాజాసాబ్ సినిమా అప్పుడు ఎంత ఇష్యూ జరిగిందో చూసాం. రాత్రి 2 గంటల వరకు కూడా అభిమానులు థియేటర్స్ వద్దే ఉన్నారు, ప్రీమియర్స్ పడితేనే మేము వెళ్తాము అని చెప్పి. ఇటు సినిమా యూనిట్ దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు ప్రీమియర్స్కి సంబంధించి. మరి ఈ రోజు జియో కనుక చూసుకున్నట్లయితే చిరంజీవి సినిమాకి పాస్ చేయడం జరిగింది, మీరు పెంచవచ్చు, ప్రీమియర్లు వేసుకోవచ్చు అని. అంటే ఈ డిఫరెన్స్ ఎందుకంటారు? ముఖ్యంగా అంటే ప్రొడక్షన్ ఎవరైతే చేశారో వాళ్ళకు ప్లానింగ్ లేదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఫ్యాన్స్కి అప్డేట్ చేయాల్సిన బాధ్యత, థియేటర్ వాళ్ళకి అప్డేట్ చేసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. అలాగే గవర్నమెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ అప్లికేషన్ పెట్టినప్పుడు రిజెక్టెడ్, యాక్సెప్టెడ్ రెండిట్లో ఏదో ఒకటి బిఫోర్ చేయాలా. 11 గంటలకు రిజెక్ట్ చేశారు, 9 గంటలకు షో అయితే అది కూడా తప్పే. అంటే గవర్నమెంటు ఏం చేసింది అనేది పక్కన పెడితే, ప్రొడక్షన్ ఎవరైతే చేశారో అది ప్రొడ్యూసర్లు కానీ లైన్ ప్రొడ్యూసర్స్ కానీ మేబీ ఎవరైనా అవ్వచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఎగ్జిబిటర్స్కి ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ అభిమానులకు ఉంది. అది దానివల్ల వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఈ ప్రాబ్లము ప్రభాస్ గారి సినిమా ప్రాబ్లం అయింది. ఎందుకంటే రావట్లేదు జివో, లేకపోతే ఈ రేట్ల మీద చేస్తున్నాం, లేకపోతే ఈ షో చేస్తున్నాం, లేకపోతే మేము రేపటి నుంచి చేస్తున్నాం అని ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏది చేయలేదు. వాళ్ళు రాత్రి 11 గంటలకు చేయడం అనేది గవర్నమెంట్ది కూడా తప్పే. ఎందుకంటే టైమింగ్ అనేది 6 o'clock ఆఫీస్ టైమింగు, 11 గంటలకు రిజెక్ట్ చేసి 1 గంటన్నరకు జివో ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అయిపోయింది. ఇప్పుడు మీరు మన వరప్రసాద్ కోసం చెప్తున్నారు. ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో నిర్మాతలు ఉన్నారు. ఆ ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు, జివో తెచ్చుకున్నారు. చక్కగా జివోని ఎలా రిలీజ్ చేసుకోవాలి, టైంకి ఎలా చేసుకోవాలి, ఎలా జివో పెట్టుకోవాలి, ఏ విధంగా షోలకి ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచనతో బిఫోర్ అప్లికేషన్, బిఫోర్ జివో ఈజ్ ద ప్లాన్ అంతా పెట్టుకున్నారు. మీరు అంటున్నారు వాళ్ళకి 2 రోజులు బిఫోరే జివో వచ్చిందని. ఎన్ని రోజులు బిఫోర్ అని జీవో రావచ్చు, అందుకనే కదా ప్లానింగ్తో ఉన్నారు అంటున్నాను. అంటే రాజాసాబ్ టీం వాళ్ళు లేరు అనుకోవచ్చా? మాకు కనబడుతుంది కదమ్మా, అందుకనే కదా నేను చెప్పాను ప్రొడక్షన్ తప్పు అంటున్నాను కదా. లైన్ ప్రొడ్యూసర్స్ తప్పు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అవగాహన రాహిత్యంతోనే కదా ఇప్పుడు అభిమానులకు కానీ షోకి టైమింగ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, జివో వచ్చింది, నైట్ షోలు రేపు నైట్ షోలు స్టార్ట్ అవుతున్నాయి, ఆ పద్ధతి ప్రకారం రేటు పెంచుకున్న అవుతుంది, యాజ్ రికార్డ్ యాజ్ బట్లా. మరి ఇదే దాన్ని రాజాసాబ్ టీం గవర్నమెంట్కి ఎందుకు అప్రోచ్ కాలేదు? కరెక్ట్గా గవర్నమెంట్లో తప్పు జరిగితే ఇన్ఫామ్ అభిమానులు చేయాలి కదా, ఇన్ఫామ్ కంపల్సరీ థియేటర్ వాళ్ళు చేయాలి కదా. ఎంత రభస అయింది, ఎంత రచ్చ అయింది, ఆ రచ్చకే ప్రొడక్షనే కారణం కదా, ప్రొడక్షన్ రాజాసాబ్ టీమే కారణం కదా. నేను అందుకే అన్నాను గవర్నమెంట్ ఎంత తప్పో రాజాసాబ్ టీం తప్ప అంత తప్పు. ఇప్పుడు నేను ఒక మాట అమ్మా, నేను ఇంటర్వ్యూ మీకు ఇస్తాను అన్నాను ఉదాహరణకి, నేను మీకు గంట అరగంట అని చెప్పకుండా అసలు లాస్ట్ దాకా నేను ఉంచి నేను క్యాన్సల్ అనుకో, నేను క్యాన్సల్ అని చెప్పకుండా మీరు ఉంటే పాపం ఇక్కడే కూర్చుంటారు కదా మీరు. అదే నేను క్యాన్సల్ అని చెప్తే వెళ్ళిపోతాను కనుక మరి థియేటర్ వాళ్ళకి కానీ మరి అభిమానులకు కానీ అది ఉందా న్యూస్? మరి అది టీం తప్పు చేసినట్టు కాదా? అంటే గవర్నమెంట్ తప్పు ఉంది. గవర్నమెంట్ మీరు ఇవ్వాలా వద్దా నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎస్ ఆర్ నో చెయ్యాలి. రాత్రి 11 దాకా 1 గంటకి ఇవ్వడం కూడా ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ సార్, అఖండ టైంలో ఏ విధమైన రచ్చ జరిగిందో చూసాం. ప్రీమియర్లకు సంబంధించి అప్పుడే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అని వెళ్ళడం, హర్ట్ అవ్వడం, ప్రీమియర్కి సంబంధించి కూడా 2 సార్లు క్యాన్సిల్ చేయడం. మరి ఆ అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమా? అంటే అంత పెద్ద ఇష్యూ జరిగింది, ప్రీమియర్స్ ఇవ్వడానికి రద్దు చేశారు, ముఖ్యంగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా పెద్ద ఇష్యూ అయింది. అది చూసిన తర్వాత అయినా మనం అలర్ట్ ఉండాలి, మనం ముందుగానే జీవో పెట్టుకోవాలి, మళ్ళీ మన సినిమాకి దట్టు ప్రభాస్ సినిమాకి ఈ విధమైన రచ్చ జరగొచ్చేమో అని చెప్పి ముందుగా వీళ్ళు అంచనా వేయలేకపోయారు. అందుకే నేను చెప్తున్నా టీమ్ ఆఫ్ ది రాజాసాబ్ టీమ్ ఆఫ్ ది ప్రొడక్షన్ వాళ్ళు ఈజ్ లేజినెస్. కరెక్ట్ కన్ఫర్మేషన్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్గా జరిగింది. ఇది దాంట్లో తప్పు అనేది ఒప్పుకోవాలి. గవర్నమెంట్ది కూడా తప్పు ఉంది. క్యాన్సిలేషన్ అనేది మరి 6 గంటలకు 5 గంటలకు చేయాలి, రాత్రి 11:30 కూడా చేయడం ఈజ్ నాట్ కరెక్ట్.
అంటే వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్, గవర్నమెంట్కి వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. థియేటర్ వాళ్ళకి తెలియదు ఇన్ఫర్మేషను. 10 o'clock నేను కూడా సినిమాకి వెళ్దాం అనుకున్నా. 10 o'clock షో అన్నారు, 9 o'clock షో అన్నారు, 10:30 షో అన్నారు, 11 o'clock షో అన్నారు. అందరూ వెయిటింగ్ చేశారు. రాత్రి 1 గంటన్నర 4 థియేటర్లు పడ్డాయి. ఆ విమల థియేటర్లో పెద్ద గొడవ అయిపోయింది. కనుక మనం ఈ విధంగా సినిమా ఇండస్ట్రీని తప్పదో పడ్డం అనేది కరెక్ట్గా గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద సినిమాలకి రేటు పెంచండి. మీరు అబ్నార్మల్ కాకుండా మినిమంగా పెంచి వాళ్ళని ఏదో ఒకటి ముందు తేల్చండి. అంతే తప్ప మీరు పాన్ ఇండియా అంటారు, ప్రపంచం హబ్ అంటారు, మరి సినిమా తీయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా, తీయండి. మీరు అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెంచద్దు రేట్లు. దానికంటే ఒక ప్రామాణికం ఉంటుంది. 10 రూపాయల, 50 రూపాయల, 30 రూపాయల, 40 రూపాయల పెంచాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేంటి? నెంబర్ 2 ఏం కావాలి మనకి? అది రేట్లు పెంచిన తర్వాత సినిమా బిఫోర్ టైం అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలి? 1 week బిఫోర్ పెట్టమని, బిఫోర్ 2 days క్లోజ్ చేయండి. అదొకటి. కమిటీ వేయండి. శాశ్వత మార్గాన్ని చూడండి. గతంలో పెట్టినట్టు 2 వారాలు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఇగో ఈ సినిమాకి ఇంత రేటు, ఈ సినిమాకి ఇంత రేటు, మీరు ఏదైతే మీరు మాకు అప్ చెప్పారో జిఎస్టీ ప్రకారం ఆ బడ్జెట్ బట్టి మేము రేట్ ఇస్తాం. ఏదో ఒకటి పర్మిట్ సొల్యూషన్ దిగిపోతే రోజుకి టెన్షన్తోనే ఉండవలసి వస్తుంది. కానీ నిజానికి ప్రీమియర్లు అవసరం అంటారా సార్ సినిమాలకి? అది లేకపోతే కలెక్షన్స్ రావా? అంటే రిలీజ్ అయిన రోజు 1 day బిఫోర్ ప్రీమియర్ వేసి ఎక్కువ శాతం దీని మీద కాన్సన్ట్రేషన్, ఇటు అభిమానులు కూడా ఎక్కువ శాతం దీని మీదే ఎన్ని వేలలైనా సరే పెట్టి కొనేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంత రాత్రి అయినా సరే షో చూసే వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నారు. ప్రీమియర్లు అవసరమా అసలు? ముఖ్యంగా చెప్పండి. అసలు మీకు ప్రీమియర్ లేకపోతే మీకు మైకులు పట్టుకుని మీరు పరిగెడతారు కదా. అంటే ఆ మైకులు అందుకే రిలీజ్ రోజు కంటే నైటే కదా పరిగెడుతున్నారు. మైక్ పెట్టుకుంటున్నారు, బాగుందా లేదా అంటున్నారు. నైట్ 1 గంటకి ప్లాప్ అని మీరే చెప్తున్నారు, హిట్ అని మీరే చెప్తున్నారు. ఇక టాక్ కళ్ళు మూసుకొని తెచ్చే లోపల మార్నింగ్ వెళ్ళిపోతుంది. అసలు బోర్ సినిమా అంటారు, అదే టాక్ అంటారు. మొత్తం రాత్రి అంతా మీరు అందరూ అక్కడే ఉంటారు. అందుకనే పండగ వాతావరణం ఉంటారు కదా, నైట్ పండగ. ఆ నైట్ పండుగ ప్రీమియర్ షో అదొక ఆనందం. అభిమానికి బిఫోర్ డే సినిమా చూడాలి. అలాగే మీరు కూడా మైక్ పెట్టి ఎలాగుందో బిఫోర్ డేనే చెయ్యాలి. ఎవరికి అదే చెప్తున్నా, అభిమానికి హీరో సినిమా చక్కగా చూడాలని బిఫోర్ డే చూడాలనుకుంటారు. మీరందరూ రచ్చరచ్చ చేయాలని మైకులు పట్టుకొని మీరు చేస్తారు. దాన్ని మొత్తం టోటల్గా గొడవలు అవుతున్నాయి, అయ్యి అవుతున్నాయి అంటారు. గొడవలు తెచ్చేది మీరే, మళ్ళీ గొడవలు ఆర్పేది మీరే. మీ మీడియా అక్కడ మీ సోషల్ మీడియా తప్ప ఎవరికి కూడదు. సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్, త్రేవర ఉద్ధరిస్తున్నదా విమల్ థియేటర్. కానీ సార్ నేను లైవ్ లో ఉన్నాను సార్, నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి. అదే అంటున్నానమ్మా, మీ మొత్తం మీ లైవ్ చూసి ఇంకో థియేటర్ పరిగెడతారు. అక్కడ కూడా స్టార్ట్ అవుద్ది, ఇక్కడ కూడా స్టార్ట్ అవుద్ది. సోషల్ మీడియా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది, ప్రాణం పెడుతుంది, ప్రాణం తీస్తుంది. అందుకే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. పండగ వాతావరణం ప్రీమియర్ షో అనేది అందరికీ ఒక అభిమానం. ఆ అభిమానంతోనే సినిమా చూడాలనుకుంటారు. బిఫోర్ డే ప్రీమియర్ షో అనేది కంపల్సరీ. దాని డబ్బు కోసం కాదు, దాని డబ్బుతో వెలకట్లేం. ప్రీమియర్ షోకి డబ్బుతో వెలకట్లేం. అదొక ఆనందం. అభిమాని మా హీరో సినిమా ఈ నైటే చూస్తేనే ఒక ఆనందం. అంతే అంటారు. ఓకే, మరి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరి హర్ట్ అవుతున్నారు కదా. చిరంజీవి సినిమా మరి ఈ విధంగా ఎటువంటి గొడవలు లేకుండా మంచి జియో పాస్ చేశారు, మంచిగా ప్రీమియర్లు వేసుకోవడానికి ఇచ్చారు. పార్షియాలిటీ చూపిస్తుంది ఇద్దరు హీరోల మధ్య అని చెప్పి ఇందులో దిల్ రాజును కూడా లాగడం జరిగింది ప్రభాస్ సినిమాకి సంబంధించి. మీరు విన్నట్టయితే దిల్ రాజు లాగితే లాగండి, కానీ చిరంజీవి గారికి ఏ సంబంధం లేదు. ఒకటి ప్రొడక్షన్ లైన్, ఆ ప్రొడక్షన్ తప్పు చేస్తాడు, అభిమానులు అక్కడికి వెళ్ళాలి. వరప్రసాద్ సినిమాకి వాళ్ళు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకున్నారు. ఆ నిర్మాతలు కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం జీవో తెచ్చుకున్నారు. జీవో తెచ్చుకోవడం వాళ్ళకి చేత కాలేదు. అది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ప్రొడక్షను. మన వరప్రసాద్ కాదు, చిరంజీవి గారు కాదు, వాళ్ళ హీరోలు ఇద్దరి మీద గొడవ ఎందుకు? శక్తి సినిమాలు అన్నీ హిట్ అవ్వాలి, సినిమాలు బాగుండాలని కోరుకుందాం తప్ప వరప్రసాద్ ప్రొడక్షన్ ఆఫీస్ ప్లానింగ్తో ఉంది. వీళ్ళు దాంట్లో ప్లానింగ్తో లేరు. రాజాసాబ్ అనే టీం ప్లానింగ్తో లేక అభిమానులకు కరెక్ట్గా కమ్యూనికేషన్ చేయలేకపోయారు, గవర్నమెంట్కి కమ్యూనికేషన్ చేయలేకపోయారు, గవర్నమెంట్తో మాట్లాడలేకపోయారు. వాళ్ళు తప్ప పెట్టుకొని వరప్రసాద్ ప్లానింగ్తో ఉన్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు. అది హీరో వెళ్ళడు కదా, ప్రొడ్యూసర్ టీం వెళ్తుంది. సినిమా హిట్, శంకర్ వరప్రసాద్ సంక్రాంతి హిట్. అలాగే రాజాసాబ్కి హిట్ కావాలని
అనగనక ఒకరోజు, రవితేజ గారి సినిమా, అన్ని సినిమాలు పండగ హిట్ అవ్వాలి, ఎగ్జిబ్యూటర్కి డబ్బులు రావాలి, మళ్ళీ అలాగే నిర్మాతకు డబ్బు రావాలి, డిస్ట్రిబ్యూటర్కి డబ్బు రావాలి, కార్మికులు బాగుండాలి, సంక్రాంతి ఫస్ట్ పండుగ అందరం కూడా చక్కగా చేసుకోవాలి, ఎగ్జిబ్యూటర్ల సంవత్సరం అంతా కూడా ఆనందంతో ఉండాలని కోరుకుందాం, హిట్ కావాలని కోరుకుందాం. శంకర్ వరప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్. మళ్ళీ మీతో 18th మాట్లాడతాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.